మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో కోంటా ఏరియా కమిటీ కార్యదర్శి మగ్దుగా గుర్తించారు పోలీసులు. అలాగే పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పక్కా సమాచారంతోనే కూంబింగ్ చేస్తుండగా ఎదురు కాల్పులు జరిగాయన్నారు పోలీసులు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మరణించారు. సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగ్డో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి AK-47, ఎన్సాస్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. పోలీస్ స్టేషన్ పరిధిలో సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. పామ్నూరు గ్రామం సమీపంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతుల్లో మంగ్డూతో పాటు మరో కీలక నేత హితేష్ ఉన్నట్లు తెలిపారు అధికారులు. మరణించిన మిగతా మావోయిస్టు సభ్యుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు చనిపోయారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని తెలిపారు అధికారులు. మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతోనే కూంబింగ్ చేపట్టినట్లు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. कोंटा की स्थानीय मीडिया कमेटी के एक्टिव कार्डर्स की इनपुट्स हमें मिल गई थी. अपनी सुकमा पुलिस DRG की टीम्स के द्वारा इस क्षेत्र में ऑपरेशन लॉन्च किया था, जिसमें हमें 12 कार्डर्स को न्यूट्रलाइज करने की सफलता मिली है. इसमें कोंटा की स्थानीय कमेटी का इंचार्ज वेट्टी मंगड़ू भी था और जहाँ पे ये एक्सचेंज ऑफ फायर हुआ वहाँ से हमें ऑटोमेटिक वेपन्स भी रिकवर हुए हैं. గతేడాది మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ ఆసన్న భద్రతా దళాల ముందు లొంగిపోయారు. ఆ తర్వాత వరుస ఎన్కౌంటర్లు, సరెండర్లతో మావోయిస్టు పార్టీ అంతమయ్యే స్థితికి చేరుకుంది. అలాగే గతేడాది జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లలో 285 మందికి పైగానే మావోయిస్టులు మృతి చెందారు.